నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్‌లోకి మీకు స్వాగతం. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు రోక్కరి. నమస్కారం. మీరు చూస్తున్నది జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఈనాటి ముఖ్య అంశాలు. మార్చి 29, 2025 నాడు అఖిల పద్మశాలి సమాజం భవనంలో అఖిల పద్మశాలి సమాజం పదాధికారుల ద్వారా విలేకరుల సమావేశం జరుపబడింది. పాల్గొన్నవారు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు శ్రీ రామకృష్ణ పొట్టబత్తిని గారు మరియు పదాధికారులు రాజు గాజంగి, బాలకృష్ణ కల్యాదప్, కొంక మల్లేశం, నిష్కాం బైరి, భూమేష్ కల్యాదప్, శ్రీ భీమ్నాథ్ శివ, న్యాయధాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగేటి, నారా బాలరాజ్, మోహన్ కొండ, మోహన్ వల్లాల్, శంకర్ పోతు, గడ్డం దేవయ్య, పురుషోత్తం వంగ మరియు అఖిల పద్మశాలి సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఇక వినండి విలేకరుల సమావేశంలో అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ పొట్టబత్తిని గారు ఏమంటున్నారు వినండి. మీ జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను మిత్రులతో షేర్ చేయండి. నిశ్శబ్ద కమిటీ సీఎల్ ఏర్పాటు చేయండి, ఎవరైనా ఏర్పాటు చేయండి. ఇందులో ఒక్క రూపాయి కూడా, సింగల్ రూపాయి కూడా అవినీతి జరిగిందనంటే జన్మలో నేను ఇక్కడ ఈ యొక్క దేవాలయం సమాజంలో ముక్కు నెల రాసి ఎన్నడూ కూడా నీ సమాజ పదవులు స్వీకరించండి. నేను ఇది ఎందుకనగా ఎంతో మంది దాతలు, ఎంతో మంది లైఫ్ మెంబర్లు సమాజంపై నమ్మకంతో ఈరోజు ఇక్కడికి దాతలు ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు దాతల యొక్క గౌరవానికి దాతలు ఇవ్వకుండా ఒక ప్లానింగ్ తో వాళ్ళు చేసినటువంటి యొక్క ఆరోపణలను ఖండిస్తా ఉన్నాను. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు ముగ్గురు సీఎల్ మీరే ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రూపాయి నేను 2022 1 ఏప్రిల్ కానుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పైసా మీరు అడిట్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే అడిట్ చేసే అధికారం ఈ లెక్కలు చెప్పేది ఎవరు? క్యాషియర్ మాత్రమే చెప్పాలి. ఆ క్యాషియరే ఈ యొక్క చెక్కుల యొక్క జిరాక్సులు తీసుకొని క్యాషియర్ మన యొక్క మినిట్స్ ఏవైతే ఉన్నాయో మినిట్స్ యొక్క జిరాక్సులు తీసుకొని అవి నాకే అర్జీ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? కఠిన కార్యవాహి కర్ణ్యాతే తుంచేవారు అధ్యక్షుడి మీద క్యాషియర్ కఠిన కార్యవాహి చేస్తాడు. నేను 2 సంవత్సరాలు చూస్తున్నా, ఎప్పుడు చేస్తాడు కఠిన కార్యవాహి అని? ఇంతవరకు కఠిన కార్యవాహి ఏది లేదు. అదేవిధంగా ఇంకొకరు ఎక్కడ ఇస్తాడు? నాకే ఉత్తరం ఇచ్చి దాంట్లో ఏం రాస్తాడు? నువ్వు కఠిన కార్యవాహి చేసుకో. ఏంటి అసలు లెటర్ ఇచ్చే పద్ధతి ఉంటుంది ఏదైనా కానీ. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఉంటావు, ప్రతి లెక్కలలో నువ్వే ఉంటావు, ప్రతి సమావేశంలో ఉంటావు. ఏదో ఒకటి సమావేశం లేకపోవచ్చు, ఆయన లేని సమావేశాల్లో ఏది కూడా బడ్జెట్ ఖర్చులు మేము పాస్ చేసుకోలేదు. ఈ విధంగా దయచేసి నేను ఒక్కడే చెప్తున్నా, నీకు ఎన్నికలు పోయి ఉంటే వెళ్ళు, కానీ మనకి ఈ విధంగా రాయమంటే వాళ్ళు రాస్తారా సంఘం ఏదైనా? కాబట్టి ఏదైనా కానీ ఒక డెడికేషన్, ఒక ప్లానింగ్, ఒక టైం టేబుల్, ఒక ఏదైనా కానీ ఒక నిబంధనలు, కండిషన్స్, టర్మ్స్ వేరే సమాజం ముందుకు వెళ్తారు. ఈ రోజు 64 రాష్ట్ర ఏదైతే సంఘం ఏదైతుందో ఘటన, ఆ ఘటన ప్రకారంగా నడిచినాం కాబట్టి ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం చేసేది ఇంకా 100 సంవత్సరాలు ఈ విధంగా ఒక పటిష్టంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ ఇన్ని మీటింగ్లు అయిన తర్వాత కూడా మన సమాజ పదాధికారులు 30 మందికి 30 ఓట్లు వేయాలని ప్రెస్ మీట్ పెడతారు. ఏంటిది అసలు? బాధ్యతాయుతమైన మనుషులు, అరే వేరే మనుషులు అంటే వేరే మనుషులు, బాధ్యతాయుతంగా 3 సంవత్సరాలు పదవులు అనుభవించి ఈ రోజు సమాజం యొక్క ఏదైతే నియమాలు ఉన్నాయో, సమాజం యొక్క తీర్మానంలో దాన్ని ధిక్కరించి మమ్మల్ని మీరు ప్రజలలో ఏం చేయాలనుకుంటున్నారు? కాబట్టి ప్రజలు కూడా చాలా విజ్ఞులు, విజ్ఞానవంతులు, అందరు కూడా తెలిసిన వాళ్ళు, ఎవరు ఎటువంటి వారు, ఎవరు దేని కొరకు ఈ జేఏసీ నడుపుతున్నారు. పదవుల కాంక్షతో సమాజాన్ని ఎప్పుడు కూడా మీరు కించపరచొద్దని మీరు అందరినీ ఇంకొకసారి కోరుతా ఉన్నాను. సమాజం యొక్క గౌరవాన్ని మీరు ఎప్పుడు కూడా భంగం కలిగించొద్దని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్లో ఉండే సభ్యులను
మీ అభిప్రాయంతో మీకు అనుకూలమైన వాళ్ళకే నియమిస్తారు అని ఆ పద్మశాలి సమాజం బాంధవుల ఆరోపణ. దానికి మీరేమంటారు? ఎన్నికల కమిషన్ని ఏదైతే ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, ఎన్నికల కమిషన్ బయటికి వెళ్ళి ఎవరు కూర్చోరు ఇక్కడ. ఎన్నికల కమిషన్ నిర్ణయించే అధికారం ఏదైతే రన్నింగ్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ రన్నింగ్ కమిటీలో కూడా ఇప్పుడు నేను డిక్లేర్ చేయడం జరిగింది. చూడండి, అందులో ఎవరు ఈ సమాజం ఇప్పుడు ఎన్నికలలో పాల్గొనేవారు కాదు వాళ్ళు. మరియు ఇద్దరు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు, అంటే చట్టం తెలిసిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకు అనుభవం ఉన్నది. ఇక్కడ ఈ యొక్క సమాజంలో 2 సార్లు వాళ్ళు ఎన్నికలు జరిపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక రిటైర్డ్ హెచ్ఎం, తర్వాత 2 టీచర్స్, వీళ్ళని ఎందుకు మనం తీసుకోవడం జరిగింది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీ, నగరపాలిక ఎన్నికలు జరిపించినప్పుడు కూడా ప్రభుత్వం నమ్మేది కేవలం ఉపాధ్యాయులు నమ్ముతుంది. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఎన్నికల యొక్క బాధ్యత అప్పగిస్తారు. ఎందుకనంటే ఉపాధ్యాయులు చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. ఒక మంచి క్రమశిక్షణతో, క్రమబద్ధీకరణతో ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వమే టీచర్ల పైన నమ్మకం ఉంచుతుంది. ఆ యొక్క నమ్మకాన్ని, నా యొక్క ఉపాధ్యాయుల పైన నమ్మకం ఉంచి నేను డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జనహిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.